ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 31వ అధ్యాయం 27వ వచనంలో రాయబడినట్టుగా, ఆమె తన ఇంటి వారి నడతలన్నింటినీ బాగుగా కనిపెట్టును. దేవుడు అంటున్నాడు, జ్ఞానము కలిగిన కుమార్తె స్త్రీ యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే ఆమె కొనియాడబడుతుంది అంటుంది అన్నట్టు. మరి అటువంటి స్త్రీ ఎలా ఉంటుందంటే చాలా జ్ఞానం కలిగి ఉంటుందంట. తన ఇంటి వారి ప్రవర్తన నడవడిక అంతా కనిపెడుతుందంట. ఆమె కనిపెట్టి వారు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారు, రాబోయే దినాల్లో వారు ఏ రీతిగా ఉంటారు అని ఆలోచించగలుగుతుందంట. నిజంగా ఇది ఎంతో గొప్ప విషయం కదా. నిజమే, చిన్న బిడ్డ పెరుగుతున్నప్పుడు వాడి ప్రవర్తన ఎలా ఉందో ఆమె గమనించుకుంటుందంట. అది ఆమె యొక్క విశేషత. అలాగే తన భర్త ఎలా ఉంటున్నాడు, ఈ మధ్యకాలంలో ఎలా ఉన్నాడు అనే ఆలోచన ఆమెకుండి ఆమె వారి ప్రవర్తన అంతటిని కనిపెడుతూ ఉంటుందంట. ఆ కనిపెట్టి వారి జీవితంలో ఆ పరిస్థితులు, ఆ వ్యతిరేకతలు రాకుండా ఆమె కాపాడుతుంది అని అంటున్నాడు అనమాట. నిజమే, జ్ఞానం కలిగిన కుమార్తె తన ఇల్లు కట్టుకుంటుంది అంటే అదే. పరిస్థితులు మారుతూ ఉండొచ్చు, పరిస్థితులను బట్టి మనుషులు మారొచ్చు ఒక్కొక్కసారి, కానీ ఆ పరిస్థితులకు వారు లొంగిపోకుండా వారిని ఎప్పటికప్పుడు కనిపెడుతుంది. ఎప్పుడు తన భర్త వెన్నంటి, తన బిడ్డల వెన్నంటి ఉన్నప్పుడు ఆ గమనిక అన్నది ఆమెకి అర్థమవుతుందంట. ఆ అర్థమైనప్పుడు దానిని బట్టి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసి ఆమె వాటిని ఎదిరించే శక్తిని, లేకపోతే వాటి నుంచి వారిని దూరం చేసే కృపలోనికి ఆమె నడుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనము కూడా మన బిడ్డల్ని ఏ రీతిగా పెంచుకోవాలో 31వ దావీదు కీర్తనలో ఆయన తెలియజేస్తున్నాడు. మన కుటుంబాలని ఏ రీతిగా సరిదిద్దుకోవాలో తెలియచేయడానికి ఆ గ్రంథాన్ని ఆయన పెట్టిన్నాడు. 31వ అధ్యాయం నిజంగా కొనియాడబడే స్త్రీనిగా ఆయన చెప్పి ఉన్నాడనమాట. నువ్వు ఈ రీతిగా ఉంటే నువ్వు కొనియాడబడతావు, అందరి చేత ఆశీర్వదించబడతావు అని చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా కొనియాడబడే స్త్రీగా, కొనియాడబడే తల్లిగా ఉండాలి. ఒక స్త్రీకి పరిపూర్ణత అంటే ఏంటి అని అంటే, పరిపూర్ణంగా తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నది అనమాట. బైబిల్ గ్రంథంలో రూతు చాలా చక్కగా తన కుటుంబాన్ని నిలబెట్టుకుంది. నిజమే, ఆమె ఏ పరిస్థితులు వచ్చినా కూడా లొంగిపోకుండా దేవుని బట్టి, దేవుని నమ్ముకొని, నీ దేవుడే నా దేవుడు అని తన అత్తతో ఏకీభవించి ఆ దేవుని నమ్ముకొని ఆమె న్యాయంగా విధేయతగా దేవునికి ఉండడం వల్ల దేవుడు తరిగి తన కుటుంబాన్ని, ఆయన కూలిపోయిన తన కుటుంబాన్ని దేవుడు కట్టడం జరిగిందనమాట. కాబట్టి మనం కూడా కష్టపడి, లేకపోతే దేవుని అందు విధేయతతో నమ్మకంగా ఉంటే దేవుడు కూడా మన పట్ల అటువంటి కృపను నడిపిస్తాడు. అటువంటి కృప మనకు వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వు తండ్రి మాట్లాడిన మాటను బట్టి వందనాలు. కొనియాడబడే స్త్రీగా ఉండాలి, జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండాలని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అటువంటి కృపలకు మమ్మల్ని నడిపించండి తండ్రి. నీకు వందనాలు. నిజమే ప్రభా, ఇంటి వారి ప్రవర్తన బాగా కనిపెట్టుకుని వారిని సరిచేసుకునే కృపలోకి మమ్మల్ని అందరినీ నడిపించండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఆ రీతిగా తీర్మానం చేసుకున్నారో వారిని బ్లెస్ చేసి ఆశీర్వదించండి తండ్రి. ప్రభా యేసయ్య, చూసిన ప్రతి ఒక్క బిడ్డ మంచి ఆరోగ్యం, కృపయు, కాపుదల, క్షేమం, సమాధానం, ఆశీర్వాదంతో నింపండి, నెమ్మదితో నింపుకోండి. అలాగే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ప్రతి ఒక్కరిని ఈ ఆశీర్వాదంతో నింపి నడిపించుకొని ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.